కొణిజర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా బస్ డ్రైవర్కు ఆధార్ కార్డు చూపిస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో సడన్గా బస్సులో నుంచి జారి కింద పడి బస్సు చక్రం తన మీద పడి అక్కడికక్కడికే మరణించిన దూరి అనూష వైఫ్ ఆఫ్ అశోక్ వారి ఇంటికి వెళ్ళి జిల్లా నాయకులు పరామర్శించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకెంతో అంత హెల్ప్ చేస్తానని తెలియజేశారు. ప్రయాణిస్తుండగా కొణిజర్ల వద్ద పెద్ద మునగాల చెందిన దూరి అనూష ప్రమాదవశాత్తు బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆమె బస్సు టైర్ కింద వెనకాల టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. వారు చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఆమె ఖమ్మంలో పనిచేస్తే ఆ కూలి డబ్బులతోటి వాళ్ళకి 2 ఆడపిల్లలు, భర్త కూడా కొంచెం ఆయన మెంటల్లీ కొంచెం డిజార్డర్గా ఉంటారు. అలాంటిది ఇలా జరగడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు కూలి తెస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి వాళ్ళది. అలాంటిది నిన్న ఆర్టీసీ బస్సు ప్రయాణం జరుగుతుండగా ఆధార్ కార్డు తోటి కండక్టర్కి ఆధార్ కార్డు చూపిస్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడంతో జారిపడి మరణించడం జరిగింది. ఒకటే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఏం లేదు, ఆ 2 ఆడపిల్లలు వారికి ఎట్లయినా సరే ప్రభుత్వం సహకరించి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబంలో భర్తకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం. అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే నిరుపేద కుటుంబం, ఆదుకోండి. పిల్లలు అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మీరు ఆర్టీసీ నుంచి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తే ఇలా ఆ కుటుంబం బ్రతికే పరిస్థితి, నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. వారికి ఏ విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.